జగన్ చెప్పిందే జరిగింది. ఢిల్లీ నడిబొడ్డులో బయటపడిన ఈవీఎంల గోల్మాల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత ఈవీఎంలపై బాలినేని పోరాడుతున్నారు. ఈవీఎంలు వీవీప్యాట్లకు చెందిన లెక్కలు తేలాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈవీఎంలు వీవీప్యాట్లు లెక్కించాలని ఆయన గట్టిగా పట్టుబట్టారు. అయితే ఎన్నికల కమిషన్ ఆయా ప్రాంతాల్లో మాక్ పోలింగ్ చేపడుతోందని చెప్పడంతో వీవీప్యాట్లు ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కించాలని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. ఈ నేపథ్యంలోనే బాలినేని చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. తాను ఒంటరిగా ఇంతగా పోరాడుతుంటే పార్టీ నుంచి తనకు సరైన సపోర్ట్ రావటం లేదని ఆయన బాహటంగానే వ్యాఖ్యానించారు. పార్టీ నుంచి సానుకూల స్పందన లేకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. ఈ క్రమంలోనే గత 2 రోజుల నుంచి వైసీపీ అధినేత జగన్ ను కూడా కలిసి చర్చించారు. నేపథ్యంలో బాలినేని పార్టీ మారుతున్నారని ప్రచారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జగన్ ఆదేశాల మేరకు మాక్ పోలింగ్ నిర్వహిస్తామని ఎన్నికల సంఘం చర్యని ఇక వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ప్రతిఘటించడంతో సోమవారం ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వైఎస్ఆర్సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మాక్ పోలింగ్ నిరాకరించింది. డమ్మీలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగం లేదని, అది తమకు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని లిఖితపూర్వకంగా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో మాక్ పోలింగ్ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం కలెక్టర్ దీన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈసీ నుంచి తిరుగు విధానం సమాధానం రాలేదు. కాగా ఎన్నికల సంఘం ఎస్ఓపి ప్రకారం మాక్ పోలింగ్ కు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈవీఎంలపై నెలకొన్న అనుమానాలు, ఆరోపణలను నివృత్తి చేయాలని బాధ్యత ఎన్నికల కమిషన్దే అని స్పష్టం చేశారు. మాక్ పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం కావటాన్ని బట్టి ఈవీఎంలపై అనుమానాలు మరింత బలపడుతున్నాయని చెప్పారు. అభ్యర్థుల అనుమానాల్ని నివృత్తి చేయాలని బాధ్యత ఈసీదేనని తెలిపారు. ఇక హైకోర్టులో న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఎన్నికల ఫలితాలను రీవెరిఫికేషన్ చేయాల్సిందేనని ఈయన ఈసీని కోరారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈవీఎంలు, వీవీప్యాట్లు తనిఖీ మరియు పరిశీలన చేయకుండా వాటి స్థానంలో మాక్ పోలింగ్ నిర్వహించేందుకు గత నెల 16న జారీ చేసిన టెక్నికల్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ పై పూర్తి వివరాలు తమ పొందుపరచాలని గత వారం సోమవారం హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్ ముందుగానే చెప్పినట్లుగా ఈవీఎంల గోల్మాల్ త్వరలో బయటపడనుందని, కూటమి ప్రభుత్వం ఇక రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని సందర్భంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.